Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. హాయ్ వెల్కమ్ టు సంథింగ్ స్పెషల్. ఈరోజు సంథింగ్ స్పెషల్లో మనం బర్త్డే విషెస్ చెప్పబోతున్న స్టార్ చాలా సింపుల్గా ఉండే వ్యక్తి. అల్లరిని తన ఇంటి పేరుగా మార్చుకొని అందరికీ చేరువైన వ్యక్తి. సడన్ స్టార్గా మారి ప్రొడ్యూసర్స్ అందరికీ లాభాలు తెచ్చిపెట్టిన వ్యక్తి ఆయనే నరేష్ అలియాస్ అల్లరి నరేష్. సో ముందుగా మన అల్లరోడికి మన అందరి తరపున స్పెషల్గా బర్త్డే విషెస్ తెలియజేస్తోంది iDream. అల్లరి నరేష్ ప్రముఖ డైరెక్టర్ ఈవీవి సత్యనారాయణ గారి రెండో కొడుకు. నరేష్ హీరో అవుతాడని కనీసం ఆయన కూడా ఊహించలేదు. అందుకే నరేష్ని ఈవీవి సినిమా ప్రొడక్షన్ హౌస్లో వచ్చే సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉండమన్నారు. అలా ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకుంటూనే మెల్లగా నటనపై అవగాహన, ఇంట్రెస్ట్ పెంచుకున్నాడు. మొట్టమొదటిసారిగా మా ఆవిడ మీద ఒట్టు, మీ ఆవిడ చాలా మంచిది సినిమా క్రెడిట్స్లో ప్రొడక్షన్ కంట్రోలర్గా కనిపించిన నరేష్ ఆ తర్వాత ప్రముఖ నటుడు చలపతిరావు కుమారుడు రవిబాబు అడల్ట్ కామెడీ సినిమాలో హీరోగా చేయడానికి ఒప్పుకున్నాడు. అయితే రవిబాబు పర్మిషన్ కోసం ఈవీవి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కూడా రిస్క్ చేస్తున్నావు, ఆలోచించుకో అన్నారట. కానీ తన స్క్రిప్ట్ దానికి నరేష్ కరెక్ట్గా సెట్ అవుతాడని ఆయన జడ్జిమెంట్తో, నమ్మకంతో అల్లరి సినిమా మొదలుపెట్టారు. సన్నాసి, మీ అమ్మ పోరు బడలేక అప్పు చేసి మరీ బండి కొన్నాను రా. బండి చేతిలో ఉంది కదా అని అడ్డమైన తిరుగులు తిరగడానికి ఇల్లేదు. ఇల్లు కాలేజీ, కాలేజీ ఇల్లు. రోజుకు 9 కిలోమీటర్లు, వారానికి 1 లీటరు. తేడా వచ్చిందో ఫస్ట్ సర్వీస్ కి బండిని పంపించడం, షెడ్కి నిన్ను పంపిస్తా అన్నట్టు ఇంకోటి రావు. ఇంటికి రాగానే తాళం చెవులు నాకు హ్యాండ్ ఓవర్ చేసేయాలి. మీకే ఇస్తాడులే కానీ మనకి బయటకు వెళ్లే టైం అవుతుంది, పదండి. అంత తొందరగా ఉందా? పద. రే సింప్రి, మొత్తానికి సాధించవురా. రేపటి నుంచి కాలేజ్కి నేను బైక్ తేవక్కర్లేదన్నమాట. ఏ నీ బైక్ ఉందిగా? అంతేగా మరి. ఆయన నువ్వెంత అదృష్టవంతురాలువే. నా బైక్ మీద కూర్చుని ఫస్ట్ అవకాశం నువ్వే కొట్టేసావు. పద అలా రౌండ్ వెళ్ళొద్దాం. ఓకే, పట్టుకో, గట్టిగా పట్టుకో. హాయ్ రవి. హ్యాపీ బర్త్డే. కొత్త బైకా? యా, కంగ్రాట్స్. థ్యాంక్స్. రైట్కి వెళ్దామా? ష్యూర్. నరేష్ హీరోగా మొత్తం యంగ్ అండ్ ఎనర్జెటిక్ టీంతో టాలీవుడ్ తరహా అడల్ట్ కామెడీతో రూపొందిన అల్లరి సినిమా సూపర్ హిట్ అయింది. సురేష్ మూవీస్ ద్వారా డిస్ట్రిబ్యూట్ అయిన ఈ చిన్న సినిమా కమర్షియల్గా చాలా పెద్ద విజయాన్ని అందుకుంది. తర్వాత ఇదే సినిమాని నరేష్ హీరోగా తమిళంలో కూడా రీమేక్ చేశారు. అంతగా ఆ సినిమాలోని రవి క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యాడు నరేష్. ఇక ఆ తర్వాత హేరా పేరి రీమేక్ అయిన ధనలక్ష్మి, ఐ లవ్ యూ సినిమా చేసి ఫ్లాప్ అందుకున్నాడు. ఆ 2 సినిమాలతో నరేష్ నటనను చూసి ఇంప్రెస్ అయిన ఈవీవి సత్యనారాయణ గారు నరేష్ని నిలబెట్టే బాధ్యతను తీసుకున్నారు. నా పేరు మహాబలరావు, ఈవిడ నా భార్య వసుమతి. నమస్తే. అమీర్పేట్ స్వగృహ ఫుడ్స్. వీడెక్కడా? రవి, రవి. ఏంటి నాన్న? సరేట్రా. రవి, ఏంటన్నా? వీళ్ళు కొత్తగా మన ఎదురుకుండా ఫ్లాట్ లోకి వచ్చారా. వాళ్ళ అమ్మాయి రుచి. ఏం చేస్తున్నావు? ప్యాంట్ వేసుకుని చొక్కా వేసుకోబోతుంటే మా నాన్న పిల్ల సైడ్ వచ్చేసా. ఈడియట్. వాళ్ళు అడుగుతుంది ఏం చదువుతున్నావు అని. ఆయన అలా అడగలేదు. చదువుదేముందలేండి, స్పోర్ట్స్ అవసరం గాని.
నువ్వేమన్నా స్పోర్ట్స్ ఆడతావా? క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్. ఆడదాం అనుకుంటాడు, ఆడలేడు. ఏ ఎందుకని? మా నాన్న కోచింగ్ కి డబ్బులు ఇవ్వడు కాబట్టి. గేమ్స్ ఆడటం కాకపోయినా లాంగ్ జంపులు, హై జంపులు బాగా చేస్తాడండి. కూల్ డ్రింక్స్ పెట్టరాబా, చొక్కా చూసావు. అవును, ఎవరైనా పిల్లల్ని బాగా చదువుకో అంటారు, మీరేంటి ఆటలాడుకో పాటలు పాడుకో అంటున్నారు? దీనికి చదువును చూసి ఉద్యోగం ఇవ్వలేదులేండి, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం వచ్చింది. తెలుస్తూనే ఉంది. థ్యాంక్ యూ. సారీ అండి, సారీ 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 అండి. కంగారు పడకయ్యా, ఆల్ రైట్. స్లిప్ అయితే నువ్వేం చేస్తావు? వస్తామండి. ఏంటమ్మా ట్యూషన్ నుంచి ఇంత లేట్ గా వచ్చావు? ఇది నా కూతురు ప్రియా అండి. బాగా చదువుతున్నావమ్మా? ఈ ఆదివారం మీరంతా తప్పకుండా మా ఇంటికి భోజనానికి రావాలి. అలాగే, వెళ్ళొస్తామండి. నమస్కారం అండి. నువ్వు కూడా రావాలి. అలాగే అంకుల్. నువ్వా? రే, నాకు కూడా దమ్మివ్వు. నువ్వు సిగరెట్లు కాల్చడం అంటే? మనం ఏదైనా 50-50 కదరా. చూసావా, సిగరెట్ నీకు మంచిది కాదు. అయితే నీకు మంచిది కాదు, పారే. అప్పు, ఈ రాత్రి నీకు ఈ హైదరాబాద్ కు విషయం చెప్పాలి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ హైదరాబాద్, ఐ యామ్ ఇన్ లవ్. నేను ప్రేమలో పడ్డాను. మళ్ళీ పడ్డావా? ఎవరా అమ్మాయి? పేరు రుచి, 305 వచ్చింది. ఆ డ్రీమ్ గర్ల్, 36 ఇంకేం తెలుసా అమ్మాయి గురించి? ఏం తెలుసా, ఆ అమ్మాయిని కనుక కే రాఘవేంద్ర బిఏ చూసుంటే వాళ్ళ పిఏతో అర్జెంట్ గా కేజీ ద్రాక్షపల్లి తెప్పించాడు. కే రాఘవేంద్రరావు బిఏ ఎవరు? నీకు కాంపిటీషనా? అసలు నీ మాట్లాడేది ఏది ఒకసారి నీకు అర్థం కాదంటే? రే, నువ్వు మాట్లాడేదేంటో నీకైనా అర్థమవుతుందా? అరే, నీ బెస్ట్ ఫ్రెండ్ అని నీ 50-50 గాని ఉత్సాహపరచాల్సిన నువ్వే నా ఆనందం మీద నీళ్లు జరుగుతావా? ఈ నెలలో ఇప్పటికే నిన్ను 15 సార్లు ఉత్సాహపరచండ్రా. ఇదిగో అవన్నీ మర్చిపో. దిస్ ఇస్ ట్రూ లవ్. సరే, నాకు చాలా సంతోషంగా ఉంది. బెస్ట్ ఆఫ్ లక్, గుడ్ నైట్. బల్లవే, ఇలాంటి విషయాలు అర్థం కావాలంటే నువ్వు చాలా ఎదగాలి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ హైదరాబాద్, ఐ యామ్ ఇన్ లవ్. ఎవరాడు? ఐ యామ్ ఇన్ లవ్. సర్లే పడక. ఈవీవి సినిమా బ్యానర్ లో నరేష్ హీరోగా తొట్టి గ్యాంగ్ అనే సినిమా చేశారు ఈవీవి. ఆ సినిమాలో ప్రభుదేవ, సునీల్తో కలిసి సూపర్ కామెడీతో పర్ఫెక్ట్ టైమింగ్ తో ఆకట్టుకున్న నరేష్ ఒక అల్టిమేట్ హిట్ కూడా కొట్టేశాడు. దాంతో బయట ప్రొడ్యూసర్స్ కూడా నరేష్ డేట్స్ కోసం రావడం మొదలైంది. బయట ప్రొడ్యూసర్స్ చెప్పే కథలు విని నరేష్ సొంత డెసిషన్ తీసుకునేవాడు. అలా చేసిన ప్రాణం, నేను వంటి సినిమాలతో నరేష్ చేసిన ఎక్స్పెరిమెంట్స్ అన్ని పేరు తెచ్చినా రిజల్ట్ పరంగా తేడా కొట్టేశాయి. కామెడీ టైమింగ్ పర్ఫెక్ట్గా ఉన్న నరేష్ ఆ క్యారెక్టర్స్ని ఎంచుకోవడమే అందుకు కారణం. దాంతో ఇది గమనించిన అనుభవజ్ఞుడైన ఈవీవి మాత్రం నరేష్ బాడీ లాంగ్వేజ్కి సరిపోయే పర్ఫెక్ట్ కామెడీ కథలతో సినిమాలు చేశారు. అందుకే నరేష్ ఈవీవిల కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ ఇంచుమించు హిట్లు కొట్టాయి. రోడ్డు చూడకుండా గాడిదలు కాస్తున్నావు, అడ్డగాడిదా దొండపోతా. రోడ్డు మీద ఏదైనా సిగరెట్ తగులుతున్నామో అని సొంగలు కాచుకుంటూ తిరుగుతారా? పని తీయదవా చంపేస్తానే ఆటుకోండి అంతే. అమ్మ బాబు, ఎంత పెద్ద చోట పడిందో. లారీ గుర్తున్నట్టు గుద్దా కదరా, లారీ గుర్తున్నట్టు గుద్దా కదరా నువ్వు. రే తీరా డబ్బులు లేవా? డబ్బులు లేకుండా చేయమంతున్నా నీకు. ఏమెందుకు నీకు అసలు ఏం చేస్తుంటారు నువ్వు? సంగతి చెప్తాను. Since you've studied science and maths, let me introduce engineering to you. నువ్వు ఎవ్వరు బాబు? ఏం కావాలి? నువ్వు స్టూడెంటా? ఏం పేరు? వినోద్. వినోద్. లోపలికొచ్చే ముందు మే ఐ కమిన్ సార్ అని అడిగి రావాలని తెలియదా? సరే, వెళ్ళి కూర్చో. భగవంతుడా, వీళ్ళందరినీ ఎక్కడి నుంచి పంపుతున్నావయ్యా? ఏదో ఒక్క కోటాలో దూరుతున్నారు. వీళ్ళకు కూడా చదువు చెప్పే దౌర్భాగ్యం నా ఫేస్ మీద రాసి పెట్టావు.
రా. రా వినోద్, ఇదే నా రూమ్. ఏంట్రా అలా చూస్తున్నా? రే వినోద్, రే రే వినోద్, ఏ వినోద్, స్టమక్ అప్సెట్ అవుతుందిరా. వినోద్, నీకు మీ ఇంటి మీద గాలి మళ్ళినట్టుంది. ముందు ఊరెళ్ళి అమ్మ నాన్నలు చూసిరా. అలా మెల్లగా టేకప్ అయిన నరేష్ కెరియర్ మెల్లగా ఊపందుకుంది. ఒక పక్క హోమ్ బ్యానర్లో, మరో పక్క బయట సినిమాలతో ఫుల్ బిజీగా మారాడు. డేంజర్ సినిమా నుంచి నరేష్ సినిమాలు తమిళంలోకి డబ్ చేసి విడుదల చేయడం మొదలైంది. అలా తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడిగా మారాడు నరేష్. నరేష్ కామెడీ చాలా న్యాచురల్గా ఉంటుంది. జస్ట్ ఒక పాత్రను ఓన్ చేసుకొని దానికి ఒక బాడీ లాంగ్వేజ్ ఆపాదించి క్వాలిటీ కామెడీ అందించడం నరేష్ స్పెషాలిటీ. పైగా అల్లరి నరేష్కు ఉన్న మరో అసెట్, అతను సింగిల్ టేక్ ఆర్టిస్ట్. ఎంత పెద్ద సీన్ అయినా సింగిల్ టేక్లో ఓకే చేస్తాడు. అతను డైరెక్టర్కి వన్ మోర్ చెప్పే అవకాశం ఇచ్చిన సందర్భాలు చాలా తక్కువ. అలాగే నరేష్ వాయిస్లో కూడా చిన్న కామెడీ టచ్ ఉంటుంది. అందుకే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాకి నరేష్తో వాయిస్ ఓవర్ చెప్పించారు. నిన్న సెల్ ఫోన్ కొన్నాను. చాలా ఫెసిలిటీ ఉంది దీంట్లో. ఎంత అయిందిరా? 50. 50,000 రా. ఎందుకు రాకుండా 50,000 పెట్టి ముందు బండబాడుకు ఒక షర్ట్ కొనాలరా. తీసుకెళ్తాం లక్ష్మి పెళ్లి చూపులకి. లక్ష్మి పెళ్లి చూపలా? ఒడ్డు మీద డ్రమ్ములో దొల్లుకుంటూ వస్తాం. పెళ్లి కనిపించట్లా? అంటే రోడ్డు ఖాళీగానే ఉంది కదా అని క్రాస్. మా ఇల్లు కూడా ఖాళీగా ఉందిరా, వచ్చేస్తావా? ఇళ్లలోకి ఎందుకు వస్తాం సార్? రోడ్డు క్రాస్ చేస్తాం కానీ. అంటే ఇష్టం వచ్చిన చోట క్రాస్ చేసేస్తావా? అంటే ఇష్టం వచ్చిన చోట ఎందుకు క్రాస్ చేస్తాం సార్? ఎక్కడ క్రాస్ చేయాలో చెప్పండి. వరల్డ్ బ్యాంక్ నుంచి కోట్లు అప్పులు తెచ్చి ఫుట్పాత్లు ఎందుకు కట్టించారా? ఎందుకు సార్? నీలాంటి పోరం బోకులు నడవడానికి. ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఏంట్రా గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్? చచ్చిపోతే కారు కింద పడి ఆ ఉత్తిని ఎందుకు చచ్చిపోతాం సార్? మీరే కొంచెం స్లోగా రావచ్చు కదా. అంటే అదే మీ ఫాస్ట్ గా రావాలో స్లోగా రావాలో కూడా నువ్వే డిసైడ్ చేసేస్తావా? అసలు ఈ కార్ ఖరీదు ఎంత తెలుసా? 18 లక్షలు. 18 లక్షలు కార్ కొని ఎద్దుల బండిలో తోలుకోరా? అంత మాటలు ఎందుకు లేండి సార్. ఎక్కడ క్రాస్ చేయాలో చెప్పండి సార్. జీబ్రా లైన్స్ లో. ఏంటండి జీబ్రా? ఏంటి తిడుతున్నారేంటి సార్ మీరు? అరే అరే అరే, ఆ మాటకొస్తే మీరే రాంగ్ రూట్ లో. क्या रूल्स बात कर रहा रे? हैं? खाना पीना सोना और यहाँ रोडों पे फिरना, क्या यही काम है तेरे को साले? ఏంటి సార్ ఇతను అనేది? ఆడేదో ఒకటి అంటాడురా, నీకెందుకురా? నన్నే కదా సార్ మరి అన్నది. చెప్పురా. ప్రతి కొడుకుల కింద ఫ్యాషన్ అయిపోయింది. కార్ల కింద పడతాం, డబ్బులు దాపటం. రే మొన్న వీడేరా పంజగుట్లో మన కార్ కట్టం పడిపోయాడు. వీడేనా? పంజాగుట్ట ఏంట్రా అప్పుడే ఏరియా మార్చేసావా? మళ్ళీ రోడ్డు మీద కనిపించావు అనుకో, రోడ్ రోలర్ పెట్టి తొక్కించేస్తా. అక్కడ్రా. వెళ్ళ.
right beside you with the guy, such a fool. When he drive on the phone, they just listening, did you know? In the car, I can feel he's right behind you at your heels. So don't think that you can hack the dot, really want to strike. On the net, don't connected, think you're set and protected. On the net, don't connected, think you're set and protected. అల్లరోడిగా అందరినీ నవ్విస్తూనే ఒకే టైపు పాత్రలు చేస్తూ బోరు కొట్టించకుండా ప్రయోగాత్మక పాత్రలు కూడా చేశాడు. లెజెండరీ డైరెక్టర్ బాపు గారి డైరెక్షన్లో వచ్చిన సుందరకాండ గాని, కళా తపస్వి విశ్వనాథ్ డైరెక్షన్లో వచ్చిన శుభప్రదం గాని, విశాఖ ఎక్స్ప్రెస్ సినిమాలో చేసిన విలన్ పాత్ర ఇవన్నీ కూడా ఆ కోవకు చెందినవే. విశాఖ ఎక్స్ప్రెస్లో విలన్గా నటించి ఆడియన్స్ అందరికీ షాక్ ఇచ్చాడు. కానీ ప్రెజెంట్ ట్రెండ్లో కామెడీ చేసే ఒకే ఒక్క హీరో నరేష్ కావడంతో అతన్ని నవ్వించే నరేష్గా చూడడానికే ఇష్టపడ్డారు. దాంతో కామెడీలో వెరైటీ సినిమాలు పాత్రలు ఎంచుకుంటూ ముఖ్యంగా స్పూప్స్తో బాగా నవ్వించడం మొదలుపెట్టాడు. ఈ మధ్య కాలంలో ఒకే సంవత్సరంలో 8 సినిమాలు రిలీజ్ చేసిన ఏకైక హీరో అల్లరి నరేష్. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం పనిహి కేరళ స్పెషల్. పదవే. ఇంకాసేపు ఉంటే ఏదైనా ఆలపించేవారేమో. నీకేమన్నా పిచ్చా? గడ్డ ఉన్నవాడు తాన్సేన్, కుళ్ళై పెట్టుకున్నవాడు అన్నమయ్య, తలపాగా ఉన్నవాడు త్యాగరాజులా కనిపిస్తారు. నీకు సంగీతం పిచ్చి బాగా ముదిరిపోయిందే. శంకరా ఆలపిస్తున్నారు. నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వరా శంకరా నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వరా శంకరా. హలో, చెప్పు బాబాయ్. అమ్మో, మీరు సామాన్యులు కారండి. సచ్ ఎ మల్టీ ఫ్యాసెటెడ్ జీనియస్. థ్యాంక్ యూ. ఆ పద్యం ఎంత బాగా పాడారండి. అసలు నా స్ట్రాంగ్ పాయింట్ అవన్నీ కాదండి, జానపదం. అదేం పాట? అది సంగీతమేనా? సంగీతం అంటే వన్ వే సూపర్ ఎస్. అసలండి జానపద మహర్షిని హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నాడట. మంచు గడ్డకట్టి తన శరీరం అంతా చిన్న మంచు పుట్టలా తయారైందట. ఆ చలి భరించలేక అకార ఆకారాలతో ఉకార ఊకారాలతో థ్యాంక్ యూ ఎక్కడున్నాను ఆలపించాడట. ఆ గాన మహిమకి తన చుట్టూ ఉన్న మంచంతా కరిగిపోయి ఊరట కలిగిందట. ఆ జానపద మహర్షి ఆలాపనామృతమే జానపద సంగీతమైంది. ఆయన స్ఫూర్తితోనే మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లో మొక్కజొన్న తోటలో నోమో నోమన్నలాలో నోమన్నలాలో ఇలా ఎన్నో శంకాలుగా పుంకాలు పుంకాలుగా ఏరులై వారులై జారులై పిల్ల కాలవలై నీటి దారలై పారింది. అందుకే అన్నారు ఉత్తమస్య సకల సంగీత పరమోత్కృష్టస్య జానపద గీత గానః. నేను కదా కొట్టాల్సింది. నువ్వు కొట్టుకుంటే కొట్టుకో, నేను ఆపను. ఇంత అర్థమయ్యేటట్టు చెప్పాక ఊరుకోలేరు. భలే పాడారండి. అల్లరి నరేష్లో ఉన్న మరో గుడ్ క్వాలిటీ ఏ మాత్రం ఈగో లేకుండా ఉండడం. అందుకే ఎంతో మంది ఇతర హీరోలతో కలిసి మల్టీ స్టారర్ సినిమాలు చేస్తాడు. ఆ రకంగా కూడా ఒక కొత్త రికార్డ్ సృష్టించాడు నరేష్. సినిమా కథలో తన పాత్ర పరిధి ఇంపార్టెన్స్ మాత్రమే చూసుకుంటాడు. ఎప్పుడూ కూడా మిగతా వాళ్ళ పాత్రలతో పోల్చుకొని చూడడు. ఇది ఈ జనరేషన్లో కనిపించే రేర్ క్వాలిటీ. అందుకే గమ్యం సినిమాలో నరేష్ పోషించిన గాలి సీను పాత్ర ఆ సినిమాకే హైలైట్గా నిలిచింది. అప్పటి వరకు నవ్వించి ఒక్కసారిగా కుప్పకూలిపోయే గాలి సీనును చూసి కంట తడి పెట్టని వాళ్ళు ఉండరు. కామెడీలో కొత్త కోణం చూపించిన నరేష్ నటనకు గాను ఉత్తమ సహాయ నటుడిగా ప్రతిష్టాత్మక నంది అవార్డుతో పాటు ఫిల్మ్ఫేర్ అవార్డును సైతం సగర్వంగా స్వీకరించాడు.
Sir, money? ఎంత? $20. అంటే ఎంత మనకు తెలీదు. ఈ జేబులోనే తీసుకో. Thank you, sir. మంచిది, వెళ్ళరా. కార్ జాడుతుంది. అక్క యా ఐ గోయింగ్ హైదరాబాద్. టికెట్ ఎక్కడ ఇచ్చింగ్? Ваш билет? టికెట్ ఇచ్చింగ్. Извините, я не знаю. చాలదా పాపం ఈడు కూడా మళ్ళీ కొత్త అనుకుంటారు. అయ్యి బాబాయ్ తలిపేసిందండి. అయ్యి ఆటోమేటిక్. అండి ఈ టికెట్ ఇంకో టికెట్ ఇస్తారంట కదండి. ఎక్కడండి? What? ఈ టికెట్ ముక్కెత్తి ఇంకో టికెట్ ముక్కెత్తారంటగా. Sorry, I don't understand. అమ్మా Yeah. టికెట్ బుకింగ్ కౌంటర్ ఎక్కడమ్మా? Sorry, we don't know. Cannot understand. చూడటానికి అందరు చదువుకున్న వాళ్ళ ఉన్నారు. ఒక్కళ్ళకి కూడా తెలుగు రాదు. ఇప్పుడే సింగపూర్ లో దిగాను. కనెక్టింగ్ ఫ్లైట్ కి ఇంకా గంట టైం ఉంది. దొరికాడు ఈడవడ మన తెలుగుడే. దిగ్గానే ఫోన్ చేస్తానే. నమస్తే బెదరు. నమస్తే. నాకు నమస్తే చెప్తావేంట్రా? అది హైదరాబాద్ వెళ్ళాలండి. వెళ్ళు. దానికి నా పర్మిషన్ ఎందుకు? నిన్ను పర్మిషన్ ఎవడు అడిగారా? అబ్బా నిన్ను కాదు. ఈ టికెట్ ఎత్తి ఇంకో టికెట్ ఇస్తారంట కదండి. ఎక్కడండి? కౌంటర్ లో. కౌంటర్ ఏంట్రా? నీకేమైనా మెంటల్ ఎక్కిందా? ఇక్కడ నన్ను ఒకడు ఎన్కౌంటర్ చేస్తున్నాడు. నేను తర్వాత ఫోన్ చేస్తాను. పెట్టి ఏంటయ్యా నీ అల్లరి? ఈ టికెట్ ఇస్తే బోర్డింగ్ పాస్ ఇస్తారు. బోర్డింగ్ లో లాడ్జింగ్ నాకు వద్దండి. టికెట్ ఇస్తే చాలు. అదే ఇస్తారు. వెళ్ళా కౌంటర్ లో తీసుకో. థ్యాంక్స్ బెదరు. నేను లగనంటే లగను. ఎందుకు లగాలి? Sir, this is not your seat. నాటు లేదు, సీటు లేదు. అనుకంటే ముందు వచ్చి కూర్చున్నాను. ముందు సీట్ కాదు, ముందు వచ్చి కూర్చోాలి. కూర్చున్నాను. ల్యాప్టాప్ ఏంటి? Show me your boarding pass, sir. అంటే ఏంటి? టికెట్ లేకుండా ఎక్కేసావనా? మేము టికెట్ తీసాం. ఇదిగో కాకపోతే చూసుకో. Sir, your seat number is 16F. That one. Go and sit there. చిచి విమానాల కంటే మా ఎర్ర బస్సులో బెటర్. కూర్చుంటే లాపరావు. సుడిగాడు సినిమాతో కెరియర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు నరేష్. అయితే ఆ సినిమా అంతా వివిధ హీరోల సినిమాల స్పూప్లతో రూపొందించారు. ఆ సినిమా చూసి చాలామంది నవ్వుకున్నా కూడా కొంతమంది ఫ్యాన్స్ హట్ అవ్వడంలో ఆ సినిమా తర్వాత స్పూపులు చేయకూడదని డిసిషన్కి వచ్చాడు నరేష్. వేరే వాళ్ళ మనోభావాలను అభిప్రాయాలకు అంత వాల్యూ ఇస్తాడు. ఆ తర్వాత తన హిట్ సంఖ్య తగ్గినా కూడా మళ్ళీ స్పూప్స్ జోలికి వెళ్ళలేదు. అలా అందరినీ నవ్విస్తూనే ఈ మధ్య కాలంలో ఏ హీరో అందుకోలేని రికార్డు కైవసం చేసుకున్నాడు. అదేంటంటే మంచు కాంపౌండ్ నిర్మించిన మామ మంచు అల్లుడు కంచు సినిమాతో హీరోగా మొత్తం 50 సినిమాలు కంప్లీట్ చేసుకున్నాడు అల్లరి నరేష్. అయినా కూడా తన మొదటి సినిమా అల్లరి టైంలో ఎలా ఉన్నాడో ఎప్పటికీ అదే మంచితనం, అదే డౌన్ టు ఎర్త్ బిహేవియర్, అదే స్పాంటేనియస్ కామెడీ. వీడు ఎర్లీగా ఎంట్రీ ఇచ్చి అమ్మాయిని భయపెడుతున్నాడు రా. డోంట్ వరీ, నీ ఎంట్రీతో ఈ సీన్ బ్లాస్ట్ అవ్వాలి. సెనోరిటా నీకు సెట్ అవ్వాలి. స్టాప్ ఇట్. అబే ఓ గోరిలా, ఓ అందమైన అమ్మాయి కనిపిస్తే మనుషులు మాత్రం ఈవ్ టీజింగ్ చేస్తారనుకున్నాను. ఆఖరికి నువ్వు కూడా. ఏం చేస్తాం, కోతి నుంచే కదా మనిషి కూడా వచ్చింది. చూడు, స్టార్స్ లాంటి ఐసు, రెయిన్బో లాంటి నోసు, సన్సెట్ లాంటి లిప్స్, ఫుల్ మూన్ లాంటి ఫేసు. ఆహా, శ్రీరామరాజుల సీతలు ఎంత అందంగా ఉందో చూడు. సీత కదండి, నా పేరు గీత. ఓ గీత, వాట్ ఎ నైస్ నేమ్. అరే ఓ, ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఆన్ ద వేలో ఉన్నట్టున్నాడు. వాడు వచ్చాడంటే నీకు బ్యాండ్ బాజా బారాతే. అయ్యో, నాకు బాయ్ ఫ్రెండ్ ఎవరూ లేరండి. రే, బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరంట. ఎవరు లేరు కదని రెచ్చిపోవద్దు. ఒకడు నుంచి ఒకడు బాగా యాక్ట్ చేస్తున్నారా. ఆపదలు ఉన్న ఆడవాళ్ళని ఆదుకోమని అన్నగారు ఎప్పుడో చెప్పారు తెలుసా? తెలీదా? అసలు అన్నగారు ఎవరో తెలుసా? బతికిపోయే బ్రదర్. 6 లోకల్లో ఉన్న తెలుగు వాళ్ళలో ఎవరైనా అన్నగారు తెలియదంటే వాళ్ళు వచ్చే జన్మలో అచ్చు దున్నపోతై పుడతారు. ప్యూర్ బఫెల్లో. అందుకే అన్నగారు మాట విని ఈ ఆడబడుచుని వదిలేయి. You no understand? I make you understand.
సారీ రా శివ, కానీ నొప్పిలో కూడా అమ్మ నరవకుండా గురిలా లాగా అరిచో చూడు. నీ కమిట్మెంట్ నాకు బాగా నచ్చిందిరా. శివ అమ్మాయి నవ్వుతుంది. అబే ఓ గొరిల్లా, ఆడదంటే ప్రేమించాలి, పూజించాలి, ఆరాధించాలి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. సమర్థయిందా? అది కింద డ్రైన్ బ్రేక్ అయితే గానీ పైన బ్రెయిన్ పనిచేయట్లేదు అన్నమాట. నేనెంత చెప్పే కూడా నువ్వు నా మాట వింటలేదంటే నీకు నార్మల్ ట్రీట్మెంట్ కాదు, ట్రైబల్ ట్రీట్మెంట్ ఇస్తేనే కరెక్ట్. శివ కొంచెం ఓపిక పట్టు. బావా సీతి తారే పెట్టుంది అక్కడ చూడరా. గొరిల్లా అమ్మతో సమానం, పిల్లలు తప్పు చేసినా క్షమిస్తుంది. మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం కదా, ఇప్పుడు ఏ భాషలో మీకు ట్రాన్స్లేట్ చేయాలి? అయ్యి బాబోయ్ గొరిల్లా గారు తొడగొడుతున్నారేంటండి? ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. వానల్లే నువ్వు జారగా, నీలల్లే నేను మారగా, పగల్లే నువ్వు నేను చేరగా, పడి వరదై పొంగి సాగరమవుతుందే. నరేష్తో సినిమాలు తీసి నష్టపోయిన ప్రొడ్యూసర్స్ దాదాపు లేరనే చెప్పాలి. ఒకవేళ ఒక సినిమాకి డబ్బులు రాకపోయినా మళ్ళీ వాళ్లతో సినిమాలు చేసి హిట్ ఇవ్వడం నరేష్కు అలవాటు. అలా ఇండస్ట్రీలో ఒక ప్యూర్ హార్టెడ్ పర్సన్గా ఉన్న నరేష్కి చెన్నైకి చెందిన ఆర్కిటెక్ట్ అయిన నిరూపతో 2015లో పెళ్ళైంది. వీరికి చక్కటి ఆడపిల్ల కూడా పుట్టింది. ఇలా ఒక పక్క సినిమా లైఫ్లో పక్కా ప్రొఫెషనల్గా ఉంటూ మరో పక్క పర్సనల్ లైఫ్లో కూడా తన పాత్రలన్నింటినీ సక్రమంగా నిర్వహిస్తూ మంచి హీరోగానే కాకుండా మంచి మనసున్న మనిషిగా పేరు తెచ్చుకున్న నరేష్ ఇలాంటి పుట్టినరోజు వేడుకల్ని మరిన్ని జరుపుకోవాలని, మరిన్ని కామెడీ బ్లాక్ బస్టర్స్తో మనల్ని అలరించాలని కోరుకుంటూ సడన్ స్టార్ అల్లరి నరేష్కి స్పెషల్ విషెస్ తెలియజేస్తోంది iDream మీడియా. హ్యాపీ బర్త్డే టు అల్లరి నరేష్. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. Nenu Milasjani. Hello everybody, this is me Noel. 1 million subscribers reach అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers ki reach అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.